బహుశా దగ్గరగా అత్యంత ఉండడం కావచ్చు, లేక ఇతర పరిస్థితుల వచ్చి ఆ ప్రాంతంలో మాత్రం ప్రజలు ఒకసారిగా భూమి కదిలినట్టు, ఇంట్లో సామాగ్రి కదిలినట్టు, ఎక్కువ మంది నిద్రలో ఉంటుంది దశలో మంచం కదిలింది, బట్టి కదిలింది, అట్లాంటి పరిస్థితులు కూడా చెప్తున్నారు. మనం ప్రజల అభిప్రాయాన్ని కూడా చాలా వరకు వారందరూ కూడా ఒకసారిగా ఉలిక్కిపడ్డారు. రామచంద్ర, ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ కొంతమంది కమెంట్ చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటున్నారు. స్మైలింగ్ డేవిడ్ కమెంట్ చేశారు, వి ఎక్స్పీరియన్స్డ్ ఎర్త్ క్వేక్ ఎగ్జాక్ట్లీ ఎట్ 5:04 AM. వీఆర్ ఫ్రమ్ గాజువాక. మిస్టర్ డేవిడ్, ఒకవేళ మీకు పాసిబుల్ అయితే కాల్ చేసి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే కొంతమందికి నమ్మశక్యం కాకపోవచ్చు ఉదయాన్ని ఇలా జరిగిందా అని చెప్పి. కింద నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉన్నాయి. 0406931611, 0406931622 ఈ నెంబర్లకు కాల్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఉదయం 5 గంటల ప్రాంతంలో ఎగ్జాక్ట్గా మా రామచంద్రరావు చెప్తున్నట్టుగా ఆ ప్రాంతంలో ఆ టైంలో ఒక్కసారిగా ఈ భూ ప్రకంపనలు సంభవించడం అందరినీ షాక్ గురి చేశాయి. ఎందుకంటే కొన్ని సందర్భాలు మాట్లాడుకుంటూ ఉంటాం, ఉదయం లేవగానే కాస్త మనకి మోషన్ ఉంటుంది. మోషన్ ఇన్ ద సెన్స్ మన మూమెంట్లో చేంజ్ చేస్తుంటూ ఉంటాయి. ఏదో కళ్ళు తిరిగినట్టు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, లేచిన వెంటనే కాస్త మగతగా ఉంటూ ఉంటుంది, తల తిరిగినట్టుగా ఉంటూ ఉంటుంది, ఏదో ఒకసారిగా బాడీ షేక్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటూ ఉంటాయి. సో అదే టైంలో భూ ప్రకంపనలు సంభవించడం కొంతమందికి నమ్మశక్యం కాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్. ఒకసారి నేను ఢిల్లీలో ఉన్నప్పుడు భూ ప్రకంపనల్ని ఫేస్ చేస్తున్నప్పుడు ముందుగా నేను నమ్మలేకపోయాను. నా మంచం జస్ట్ అలా మూవ్ అయింది. ఒకవేళ నాది ఒక భ్రమేమో అనుకున్నా. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది అది భూ ప్రకంపన అని చెప్పి. సో ది వెరీ ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్న పరిస్థితి. అండ్ మీరు కనుక ది వెరీ ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నా, లేకపోతే ఈరోజు వైజాగ్కి సంభవించిన భూ ప్రకంపనని కనుక మీరు ఫేస్ చేస్తుంటే అసలు ఏమనిపించింది? మీరు చూడొచ్చు, అలలు కాస్త ముందుకొచ్చాయి. అక్కడ సముద్రంలో అలలు, ఎందుకంటే భూ ప్రకంపనలు ఎప్పుడైతే సంభవిస్తాయో ఆటోమేటిక్గా ప్లేట్ మూమెంట్ కారణంగా, రామచంద్రరావు చెప్పినట్టుగా ప్లేట్ మూమెంట్ కారణంగా ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవిస్తూ ఉంటాయి. ఆ భూ ప్రకంపనల ధాటికి సముద్రంలో ఆ వేవ్స్ ఇంకాస్త ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చూడొచ్చు, సముద్రంలో అలలు రెగ్యులర్గా కన్నా కాస్త ముందుకు వచ్చేసాయి. సో ఆఫ్టర్ షాక్స్ అంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఆఫ్టర్ షాక్స్ ఇంకా కంటిన్యూ అవకాశం ఉందా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మళ్ళీ నేను రామచంద్రరావు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రామచంద్రరావు, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎన్ని గంటల టైంలో ఇది భూ ప్రకంపనలు సంభవించడం జరిగింది? ఇది గాజువాక వరకు, అంటే దాదాపుగా విశాఖపట్నం వ్యాప్తంగా, ఇన్ఫాక్ట్ విజయనగరంలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి అంటున్నారు. ఏం జరిగింది అసలు? ప్రాథమికంగా విశాఖ నగరం మీకు కొంత అవగాహన ఉంటుంది. దాదాపు 20 కిలోమీటర్ల దూరం ఇటువైపు చూసుకుంటే అగ్నంపూర్ నుంచి ఇటువైపు సాగర్ నగర్, ఎండాడ, మధురవాడ ఈ ప్రాంతం వరకు విస్తరించింది. అయితే ప్రధానంగా నగరంలోనే ఒక కీలకం, అంటే సెంటర్ ఆఫ్ ద సిటీ అని చెప్పుకునే ఈ ప్రాంతాలు, అంటే చేతుందార, మురళీనగర్, తాటిచెట్లపాలెం, జగదం జంక్షన్, 1 టౌన్ లోని చాలా ప్రాంతాలు ప్రధానంగా ఇది ఎక్కువ మంది, అంటే బహుశా వాకింగ్ కోసం 5 o'clock లేవడం కావచ్చు, లేక ఇతర కారణాల వల్ల సాగర్ నగర్ లో ఎక్కువ మంది వాకర్స్ కూడా దీన్ని గమనించారు. మనం ఆ ప్రాంతంలో చాలా మందితో మాట్లాడడం కూడా జరిగింది. ఒకసారికి భూమి కదిలింది. అయితే వీరందరూ కూడా భూమి మీద అప్పటికే, అంటే ఆ బీచ్ రోడ్ లో నడుస్తున్న దశలో ఒకసారికి కదిలినట్టు, తుల్లి పడినట్టు అట్లాంటి అభిప్రాయం కూడా వాళ్ళకి కలిగింది. అయితే ఇళ్లలో ఉన్నవారు మాత్రం మంచం కదిలింది ఆ సమయంలో, అంటే అది పూర్తిగా నిద్రపోయే సమయం కాదు, అలాగే పూర్తిగా నిద్ర నుంచి లేచే సమయం కాదు, ఒక జస్ట్ ఇంకొద్ది సేపట్లో అయితే పూర్తిగా రిలాక్స్ గా నిద్ర లేచే టైము. అట్లాంటి టైం అంటే ఎర్లీ అవర్స్ 5 o'clock జరగడంతో ఒకసారిగా అందరూ కూడా, అంటే మెలకువలో ఉన్నారు, నిద్రలో ఉన్నారు అన్న టైంలో ఇది జరగడంతో అందరూ కూడా అనుభూతిని పొందారు. ఒకసారిగా భూమి కదిలినట్టు, మంచం కదిలినట్టు గమనించారు. అయితే ఆ తర్వాత అంటే అపార్ట్మెంట్ లో చాలా మంది అందరూ ఒకరికొకరితో మాట్లాడుకోవడంతో అందరికీ ఒకే రకమైన పరిస్థితి రావడంతో ఇది ఒక భూమిలో కదలిక వచ్చిందని తెలిసింది. అయితే మన వాతావరణ అధ్యయన అధికారులతో, ప్రొఫెసర్లతో మనం మాట్లాడడం జరిగింది. వారు స్వల్పంగా ఇది ప్రమాదం జరిగే అవకాశం, అంటే తీవ్రంగా నష్టం జరిగే పరిస్థితి లేదని చెప్పడం జరిగింది. అయితే సహజంగా చాలా చోట్ల చూసుకుంటే భూమి కదిలిన తర్వాత మళ్ళీ కదిలే పరిస్థితి కొన్నిసార్లు ఉంటుంది. అయితే అది చాలా తీవ్రంగా భూమిలో కదలిక వచ్చినప్పుడు అట్లాంటి సంఘటనలు జరుగుతాయి. అయితే ఇప్పటికే నేను మీకు చెప్పడం జరిగింది సచిన్, ఇది భూకంప ప్రభావిత ప్రాంతం. అయితే పూర్తిగా భవనాలు కానీ లేక ఇతర భూమి ముక్కలవి అంత తీవ్రత లేనప్పుడు కూడా కొంత, అంటే సహజంగా ఈ ప్రాంతంలో, అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లాలోని చాలా ప్రాంతాలు, తూర్పు కనుమల్లోని కొన్ని భాగాలు ఈ భూ
భూకంప ప్రభావిత ప్రాంతాలుగా ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. అయితే ఈ ప్లేట్స్ అంతర్గతంగా ఉన్న ప్లేట్స్ లో కొంత మార్పులు జరుగుతుంటే ఆ మార్పులు జరిగే సమయంలో ఈ రకంగా భూమి కదిలినట్టు కనిపిస్తుంది. అయితే ఇది కొన్ని ప్రాంతాల్లో నష్టం జరిగేంత రీతిన ఇక్కడ అలాంటి పరిస్థితులు ఎప్పటికీ ఏర్పడవు. స్వల్పంగా ఇట్లాంటి పరిస్థితులు అప్పుడప్పుడు భూమిలో అంతర్భాగంగా జరిగే మార్పుల వల్ల ఈ రకంగా జరుగుతుందని చెప్తున్నారు. చెప్పడం గతంలో జరిగింది. ఇప్పుడు తాజాగా తెలుసుకుంటే ఇది విశాఖ నగరానికి సముద్రంలో దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఈ కదలిక ఈ భూ ప్రకంపనలకు సంబంధించిన కేంద్రంగా ఏర్పడినట్టు చెప్తున్నారు. అయితే ఇది కేవలం గాజువాక అన్న ప్రాంతమే కాకుండా అంటే మనం ఏ ప్రాంతంలో మాట్లాడితే ఆ ప్రాంతీయులు అక్కడ కదలిక వచ్చినట్టు చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఇది ఉత్తరాంధ్ర అంతా కూడా ఎంతో కొంత వచ్చి ఉంటుంది. మనం మాత్రం తెలుసుకుని బట్టి మధురవాడ, అరుషికొండ, సాగర్ నగర్, ఎండాడ అట్లాగే నగరంలోని పాత ప్రాంతాలు చూస్తుంటే జగదాంబ, సీతంధార, మురళీనగర్, మాధవధార ఇట్లా మరిపాలెం ఈ ప్రాంతంలో అందరూ కూడా ఉదయాన్న ఇట్లా జరిగింది. ఇప్పుడు కూడా ఈ అంశంతోనే ఇంకా చాలా మంది వాకర్స్ రోడ్డు పైన ఉన్నారు. వారందరూ కూడా ఇదే అంశం గురించి కూడా మాట్లాడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పు ఇట్లాంటి అంశాలు కూడా సడన్గా మీకు ఒక సంఘటన జరిగిన తర్వాత దానిపై కొంత చర్చ ఉంటది. ఇది ఆదివారం కాబట్టి కొంత చర్చించుకోవడానికి సమయం కూడా ఎక్కువ ఉంటుందన్న దశలో కొంత ఇది. అయితే పూర్తిగా భయపడి ఇళ్ల నుంచి పారిపోయేంత స్థితి మాత్రం కనిపించట్లేదు. ఉదయాన్న జరగడంతో ఆరోగ్యంలో కొంత మార్పు వచ్చి ఇట్లా జరిగినట్టు ఇలాంటివి అభిప్రాయం ఎక్కువ మంది ఉంది. అయితే సామూహికంగా ఈ ఈ ఎక్స్పీరియన్స్ ఉండడంతో తర్వాత ఇది ఒక భూకంపంగా భూ ప్రకంపనగా గుర్తించడం జరిగింది. రామచంద్ర ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. విజయనగరం కూడా వెళ్దాం. విజయనగరంలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయని చెప్తూ ఉన్నారు. ఒకసారి విజయనగరం వెళ్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ప్రస్తుతం విజయనగరంలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి అంటూ ఉన్నారు. ప్రస్తుతం విజయనగరంలో పరిస్థితి ఏంటి? ఎన్ని గంటల ప్రాంతంలో అక్కడ భూ ప్రకంపనలు సంభవించాయి? ఇక్కడ కూడా సుమారుగా చూసుకుంటే 5-2 నిమిషాలకు సుమారుగా ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చినట్టయితే స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే బంగాళాఖాతంలో సుమారుగా విశాఖపట్నం 10 కిలోమీటర్ల దూరంలోను, అలాగే ఇక్కడ పోస్ట్మాట్రేగా భోగాపురం తీరానికి సుమారుగా 50 కిలోమీటర్ల దూరంలో ఈ భూ ప్రకంపనలు వచ్చినట్టయితే ఒకవైపు అయితే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే రెక్టర్ స్కేల్ మీద సుమారుగా చూసుకుంటే 4.5 వరకు తీవ్రత వచ్చిందంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇదంతా కూడా టెక్టానియం ప్లేట్లు ఇవి అప్ అండ్ డౌన్ కారణంగా జరుగుతాయంటూ అధికారులు అయితే ఒకవైపు అయితే నివేదిక అయితే ఇస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే పోస్ట్మాట్రేగా, భోగాపురము ఈ మండలాలతో పాటు విజయనగరంలో కూడా కొంత భాగం బాబామెట్ట ఆ ఏరియాలో కూడా ఈ ప్రకంపనలు వచ్చినట్టయితే స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే అందరూ కూడా పడుకునే టైం అది. అక్కడ నుంచి లెగిసే కొంతమంది లెగిస్తూ ఉంటారు, కొంతమంది పడుకునే టైం అది. కొంతగా ఇది ఈ ప్రకంపనలు కూడా అంత తీవ్రంగా లేకపోవడంతో అంత భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కూడా అంతగా లేవు అని చెప్పాలి. ఎందుకంటే జస్ట్ ఉన్నటువంటి చిన్న ప్రకంపనల కారణంగానే వచ్చాయంటే చెప్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మనం చూడవచ్చు, ఇటువంటి ప్రకంపనలు తీవ్ర స్థాయిలో ఉంటే